ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల గురించి ముఖ్యమైన పనులు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అయింది. అందువలన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్కి వీచేసిన ఎలక్ట్రానిక్ మీడియాకు, పత్రికా మీడియాకు మరియు ఇక్కడున్న కార్యదర్శికి, గౌరవ అధ్యక్షులకు, మాజీ ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ప్రతి ఒక్కరికి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరియు ఫ్రీ బస్సు మరియు అలాగే 500 గ్యాసు ప్రతి ఒక్కటి ఒక 10 ఏండ్ల నుంచి గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి అనేది మా గ్రామ పంచాయతీలో జరగలేదు. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానించి మేము గౌరవ ఎమ్మెల్యే గారు 10 ఇండ్లు శాంక్షన్ చేస్తే అందులో 8 ఇండ్లు కట్టడం జరిగింది. ఒక 2 ఇండ్లు అవకతవకల వల్ల పక్క పోయినాయి. మళ్ళీ ఇంకొక 10 ఇండ్లు కావాలి. ఆ 8 ఇండ్లకు ఆల్రెడీ 3 ఇండ్లకు బిల్లు పడ్డది. బేస్మెంట్లు జరుగుతున్నాయి, కొన్ని ముగ్గులు పోసిరు. అన్నీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లా ప్రతి ఒక్కటి మా గ్రామ పంచాయతీకి అభివృద్ధి జరుగుతుంది. అలాగే మా గ్రామ పంచాయతీలో అంగన్వాడీ లేదు, మరియు అంగన్వాడీ బిల్డింగ్ లేదు, మరియు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. గౌరవ ఎమ్మెల్యే కాడికి ఎన్నోసార్లు తీసుకుపోయినాం. ఎమ్మెల్యే గారు సంప్రదించారు, శాంక్షన్ చేస్తానని చెప్పిండు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మాకు న్యాయం జరిగింది, కానీ గత పాలనలో ఏనాడు కానీ ఎక్కడ ఉన్న దుప్పటి అక్కడే ఉంది, ఏమి జరగలేదు. మీరు చూసినట్టయితే అక్కడ రైతు వేదిక అలాగనే అయిపోయింది, శ్మశాన వాటిక అయిపోయింది. వాళ్ళు వేసిన రోడ్లు మొత్తం కంకర తేలి నడవరాని పరిస్థితి. ఎక్కడి బజార్లో అక్కడ నీళ్లు ఉండడం, జనాలు వాళ్ళని తిట్టడం, ఏంది ఈ రోడ్లు ఇదేందని. దాన్ని మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం. ఆ రోడ్లను గిట్ట క్లియర్ చేపిస్తాం. అలాగే మా విలేజ్కి 25 ట్రాన్స్ఫారం కావాలని ఎమ్మెల్యే గారికి ఇక్కడున్న పెద్దలు మొత్తం సహకారం చేసిపోతే అది గిట్ట శాంక్షన్ చేసిండు. మన డి గారి కానించి నల్గొండ జిల్లా ఎస్సీ గారికి తీసుకుపోయినాం, అది త్వరలో అవుతుంది. గత పాలనలో ఎలాంటి అభివృద్ధి లేదు, అవకతవక మాటలు చెప్పి మేము అది చేసినాం ఇది చేసినాం అని చాలామంది చెప్పుకుంటారు. మాకు చిల్లర మాటలతోటి చిల్లర అవసరం లేదు. మా పాలనలో మేము ములకలపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి కార్యక్రమాన్ని చూపెడతాం. కద్దరు బట్టలేసి ఉద్దర మాటలు చెప్పి 10 ఏళ్ళు గడిపించుకుర్రు. కానీ మా గవర్నమెంట్లో మేము ఇండ్లు చేస్తాం, ఫ్రీ బస్ అన్నాం, ప్రతి ఒక్కటి చేస్తున్నాం. 2500 మైళ్ళకి గిట్ట అది గిట్ట స్టేట్లో స్టార్ట్ అవుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, అది గిట్ట అవుతుంది. రాజీవ్ వికాస్ ఉంది, అది అవుతుంది. అల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మభ్య పెడుతున్న వాళ్లకు ఇక్కడున్న నాయకులు కానీ ఊళ్ళో ప్రజలు కానీ ఎవ్వరూ నమ్మొద్దు. ప్రతి ఒక్కరు ఏ పార్టీ కానీ పార్టీతో సంబంధం లేదు, అందరూ లబ్ధిదారులే. ఇవాళ వీళ్ళకే వచ్చినాయి, రేపు మాకు రాలేదు మాకు అని ఇంకా విడతల వారిగా ఉంది. ఒకటే విడత, ఒక విడతకే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. 3 విడతలు వచ్చేసరికి వాళ్ళు ఏం నోరు తెరవరు, రోడ్లు ఎక్కరు. ఎవరికి ఎట్లా సమాధానం చెప్పాలి? మనం అభివృద్ధి చేసి సమాధానం చెప్పాలి. కలిబొల్లి మాటలు 4 మాటలు మాట్లాడేది కాదు. మనం బజార్లో తిరుగుతున్నట్టే పలాన్ చేసిరు, పలాన్ కాంగ్రెస్ గవర్నమెంట్లో అయ్యింది అనేటట్టు చేసి ములకలపల్లిలో ప్రతి ఒక్క అభివృద్ధి పనికి ముందల ఉంటానని కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా చెప్తున్నాను. గ్రామశాఖ సమావేశానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులను కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. సరే, కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయింది. వచ్చినప్పటి సంది ఎమ్మెల్యే గారు మాకు మంచిగా కృషి చేస్తున్నాడు. మేము అడిగితే అది ఏది అడిగితే అది ఇస్తుండు. ఇండ్లు అయితే వస్తున్నాయి, అందరికి ఒకసారి అయితే పెట్టలేము కదా, అమ్మాయినే పెట్టలేము, మనమైనా పెట్టలేము, విడతల వారికి వస్తున్నాయి. కాకపోతే ఇదే విధంగా నేను కాంగ్రెస్ పార్టీ సభ్యులను కూడా కోరేది ఏంటంటే, ఇదే విధంగా సమావేశం ఏర్పాటు చేసి ఎవరిని అరుగులం చేయాలి ఏం అనేది ఒక ఆలోచన చేసుకోవాలి. మనం కూడా మనం లీడర్లు మనం ముందు ఉన్నాం. మనం పేదవాళ్ళకి ఇచ్చినాక మనం ఏమైనా తీసుకునేది చేయాలి. మీరు కూడా ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం ఇస్తున్నారు. ట్రాన్స్ఫర్ ఇప్పుడు మన లింగయ్య గారు చెప్పింది మంచిగానే, ఆ విధంగానే ఎమ్మెల్యే గారు చేయాలి. మేము ముందు ఇంకా ఉపయోగించుకోవాలి. అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తుండ్రు. ఊరియా సమస్యలు చెప్పిండు. మేము అందరం కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం. ఇండ్లు వచ్చినాక ఓపిక పట్టాలి. అందరూ కూడా నాయిలు తీసేసారు అంటే ఒకసారి అందరికీ రావు, విడతల వారికి ఇస్తారు. ఇంకా 5 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంది. అందరి పేదవాళ్ళని అందరినీ గుర్తిస్తాం, అందరికి ఇండ్లు ఇచ్చే మార్గం చేస్తాం. దానికోసం నేను కూడా ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మేమందరం కూడా పోయి ఊరు అందరికీ న్యాయం జరిగేటట్టు చేస్తాం.
కాబట్టి గ్రామస్తులకు కూడా విజ్ఞప్తి ఏం చేస్తుందంటే తొందరపడకండి, అందరికి వస్తాయి, ఒకరి తర్వాత ఒకరికి వస్తాయి. దాన్ని ఇంకా బయట వాళ్ళు మస్తు చెప్తారు, కానీ మనందరం యూనిట్గా ఉండి ముందుకు తీసుకుపోవాల్సిన గ్రామ పంచాయతీని ముందుకు తీసుకోవాల్సిన మరి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం అందరం ఎమ్మెల్యే గారి సహకారంతో, ముఖ్యంగా గ్రామ పంచాయతీ లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎమ్మెల్యే గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నా, మాకు గ్రామ పంచాయతీ భవనం కావాలి, ఖచ్చితంగా కావాలి అని కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలకు మాకు ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారని చెప్పుకుంటూ, ఇక్కడ ఇచ్చిన మన పెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు నమస్కారం చేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మా ముల్కలపల్లిలో జరిగిన అభివృద్ధి ఏంది అనేది కార్యక్రమం మీద మేమంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మరియు గ్రామశాఖ సభ్యులం అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏం జరిగింది, ఎంత ముందుకు పోవాలి, ఇంకేం జరిగిపోయాలి, ఈ గవర్నమెంట్ ఉన్నంత సేపట్లో మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎంతవరకు జరిగిపోవాలనే ఉద్దేశం మీద ఈ మీడియా మిత్రుల సమావేశాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు పేద నిరుపేద అనేది తెలియాలని, ఎప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పేద నిరుపేద అనేది ఎవరు ఏ సమస్య, వాళ్ళ యొక్క సమస్య ఏంటి, వాళ్ళు ఎందుకు నిరుపేదలు ఎందుకు అభివృద్ధి పడలేకపోతున్నారు, వాళ్ళ గూడు ఉండటానికి గూడు కావాలి, తినటానికి తిండి కావాలి, తాగటానికి నీరు కావాలి. కాబట్టి మన గ్రామ పంచాయతీలో నీరు సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా పరిష్కారం కావాలి అంటేనే అని చెప్పేసి ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయినా కూడా నీరు సమస్య అనేది కొద్దిగా నడుస్తుంది మంచినే. ఇంకొకటి తినటానికి తిండి విషయాలలో కూడా గ్రామ శాఖలో మా యొక్క కార్యక్రమంలో రేషన్ అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది, ప్రీ బియ్యం అని, ఆ బియ్యం కూడా తినే పరిస్థితి లేకపోయింది. ఎందుకంటే నిరుపేదలం కాబట్టి లేక పరిస్థితిలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు మామూలుగా లేనోళ్ళు కూడా ఆ బియ్యం తినలేక కూడా ఇబ్బంది పడి ఉంటే మా యొక్క కాంగ్రెస్ పార్టీ దాని మీద అభివృద్ధి చేయాలని, నిరుపేదలకు కావాల్సింది అది పెట్టడానికి సదుపాయానికి, వాళ్ళు తినడానికి మంచిగా పౌష్టికంగా ఉండాలని చెప్పి బియ్యం, ప్రీ బియ్యం అని చెప్పేసి సన్న బియ్యం వేయడం జరిగింది. కాబట్టి దీనివల్ల కాంగ్రెస్ పార్టీ మంచి గొప్పతనం అని చెప్పేసి పేదరికం అంతా మా కాంగ్రెస్ పార్టీని చేసుకుంటారు. అదేవిధంగా ఉండటానికి గూడు అనేది పేద నిరుపేద, ఆ నిరుపేదలకు గూడు సక్రమంగా లేక, వాళ్ళ యొక్క గూడు వాళ్ళు కట్టుకునే పరిస్థితి లేక వాళ్ళు ఏ విధంగా బాధపడరో మాకు తెలుసు, మరి ఆ యొక్క మీడియా మిత్రులు కానీ గవర్నమెంట్ కూడా తెలుసు. కానీ ఈ రోజులలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయంటే ఈ విడతల మా ఊరికి ఒక 10 ఇండ్లు వచ్చినాయి. 10 ఇండ్లలో 10% కట్టుకోవడానికే వాళ్ళు నిర్దేశపడ్డరు. మాకు ఇంకా 10 రూపాయలు అయినా సరే కానీ మంచి కట్టుకోవాలని వాళ్ళు సంతోషపడి ఇందిరమ్మ ఇల్లు అనగానే వాళ్ళు ఇంకో 2వ విడత వాళ్ళు కూడా కట్టుకుందాం ముందు స్థాయికి పోతున్నారు. కాబట్టి దాని మీద మా యొక్క ఈ గవర్నమెంట్ వాళ్ళకు ఎంతో సాయం చేసినందుకు మా కాంగ్రెస్ తరఫున మేము వాళ్ళకు అభినందనలు తెలుపుతున్నాం. ఇంకొకటి, గత ప్రభుత్వంలో పింఛన్ లేక కొంతమంది టీఆర్ఎస్ గవర్నమెంట్లో సక్రమంగా పింఛన్ కూడా ఒక్కొక్క నెల దాటిపోయేది. ఆ నెల కూడా నిషేధంగా వాళ్ళు తీసుకోవాలని, ఈ నెల తప్పి మళ్ళీ నెలకు వస్తాయో రావన్న ఉద్దేశంతో ఉండేది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రతి నెల కూడా వాళ్ళు జరపకుండా పెన్షన్లు ఇది వాళ్ళు అందుబాటులో తీసుకోవడం, మంచిగా ముసలోళ్ళు వృద్ధాంతులు కూడా పెన్షన్దారులు మంచిగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి సహాయాన్ని మాకు ప్రతి నెల సక్రమంగా ఇస్తుందని చెప్పి సంతోషపడుతున్నారు. ఇంకొకటి, ఇక మాకు గ్రామ పంచాయతీ లేక నానా విధాలుగా బాధపడుతున్నాం. ఎందుకంటే ఇలాంటి సమావేశాలు ఉన్నప్పుడు, ఊరు సమస్యలు ఉన్నప్పుడు, ఊళ్ళో ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు రైతాంగానికి ఏమైనా కార్యక్రమం జరగాలని చెప్పేసి ఉద్దేశపడుతందుకు ఒక రైతు వేదిక అని ఆ రోజుల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆమోదించిన గవర్నమెంట్ ఇలా ఆ యొక్క రైతు వేదిక ఒక ఉట్టినే ఒక అది పసర వేదికగా మారింది. దాంట్లో కూడా ఏం సమస్య లేదు, ఏదైనా కార్యక్రమం చెప్పుకుందామని రైతుల సమస్య ఇందామన్నా కూడా ఆ అధికారులు కూడా వచ్చే పరిస్థితి లేకుంది. కాబట్టి గత గవర్నమెంట్లో చేసినటువంటి ఆ యొక్క రైతు వేదికను కూడా మాకు సక్రమంగా దాని అధికారులు స్పందించి దాని మీద ఏం బిల్లు వచ్చింది, ఏం చేసారు, ఎంతవరకు అయింది అని చెప్పి పిఆర్ఏ ఏఈ కూడా దాని మీద విచారణ చేసి ఎండిఓ గారు కూడా దాని మీద వచ్చిన ఆమోదం బిల్లు ఎంతవరకు వచ్చింది దాని వెంటనే దాన్ని పరిష్కరించి దానికి అధికారికంగా మాకు అందే విధంగా చూడాలని చెప్పేసి ఈ యొక్క మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తుంది. ఇంకొకటి, మాకు సీసీ రోడ్లు సక్రమంగా టీఆర్ఎస్ చేసినటువంటి గవర్నమెంట్లో సీసీ రోడ్లు
ఏమైనా న్యాయత లేకున్న పరిస్థితిలో మామూలు వేసిన రోడ్లు ఇప్పుడు కూడా మామూలు కంకర అలాంటి కంకర తేలినాయి. కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి మనకు ఇంకేమన్నా సీసీ రోడ్లు ఉంటే కూడా సక్రమంగా న్యాయమైన సీసీ రోడ్లు వేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా మా ఎమ్మెల్యే గారు సహకరించాలని చెప్పేసి ఆదేశపడుతున్నాం. ఇంకా మా ఊర్లో సక్రమంగా భూముల సమస్య, భూములు అంటే సక్రమంగా వాగు అవతల పోవడానికి వాగవతలో ఉన్న చిలకలు ఎక్కువ ఉన్నాయి. ఆ చిలకలను పోవడం దారి సక్రమంగా లేదు. మరి ఎమ్మెల్యే గారు స్పందించి వాగవతల పోయడానికి ఒక బ్రిడ్జిని కానీ సక్రమంగా పోవడం దారిని కానీ సహకరించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కానీ తర్వాత అధికారులను కానీ అందరినీ స్పందించి మా యొక్క కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలకు, గ్రామశాఖ అధ్యక్షులకు, మరి సర్పంచులకు, మాది ఉప సర్పంచులకు వీళ్ళందరికీ తెలియజేస్తూ మీడియా మిత్రులకు అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాను. ములకలపల్లి గ్రామంలో మొన్న ఒక 4 రోజుల క్రితం ప్రభుత్వం వచ్చి మాకు 2 ఏళ్ళ నుంచి ఏం జరగలేదు, మేమే 10 ఏళ్ళ నుంచి చేసినాం, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తలేరు, కాంగ్రెస్ వాళ్ళు అంతా మాదే, మాకు ఎమ్మెల్యే ఉండు, మాకు ఆలుర్రు అని బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, 10 ఏళ్ళ నుంచి మీకు గుర్తు రాలేదా ఇందిరమ్మిళ్ళు? 10 ఏళ్ళ నుంచి నీకు ఊర్లో రేషన్ కార్డులు 40 రేషన్ కార్డులు తెప్పించినాం. ఇదే మీ టీఆర్ఎస్ వాళ్ళకి ఇట్టిచ్చినాగా, మీ కార్యదర్శికి, మీ ఉపాధ్యక్షులు, మీ వాళ్ళకి ఇట్టిచ్చినాం. మరి నీవు 10 ఏళ్ళ నుంచి ఏం చేసినావు? ఎమ్మెల్యే అంటే మేము కష్టపడ్డాం, గెలిపించినాం, అందరూ ములకలపల్లి గ్రామ ప్రజలు అందరూ చేసారు, ఎమ్మెల్యే కాడికి పోతాం. మేము ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసినప్పుడు ఎమ్మెల్యే కాడికి పోతే ఎవరి కాడికి పోవాలి? మేము మాకు అర్హత ఉంది, మేము కష్టపడ్డాం, మాకు పనులు చేయమని కొట్లాడి ఇల్లు రాని వాళ్ళకు తెప్పిస్తున్నాం పేదవాళ్ళకు. మరి 5 ఏళ్ళ నుంచి మీ బీఆర్ఎస్ నాయకుని భగత్ రావద్దని చెప్పాడా? లేకపోతే మీరు పార్టీ మారి పైసలు తీసుకుంటోళ్ళని మిమ్మల్ని నమ్మట్లేడా? 4 లక్షలు 5 లక్షలకు మీరు అమ్ముడు పోయిర్రు, వీళ్ళు ఎంతసేపు ఉన్న పైసలు పోతోలని మిమ్మల్ని 5 ఏళ్ళు రానియలేదా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు? మేము కరడు కట్టిన 15 ఏళ్ళ నుంచి ఉండి గ్రామ ప్రజలకు రేషన్ కార్డులు కానీ, ఇందిరామిండ్లు కానీ, ఫ్రీ బస్సు కానీ ప్రతి ఒక్కటి చెప్పి చేస్తామని చెప్పి గల్లెగరేసుకుని తిరిగేంత మాకు అర్హత ఉంది. ఎమ్మెల్యే కాడికి పోతాం, జానారెడ్డి కాడికి పోతాం, ప్రతి ఒక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాడికి పోతే ఉంది మాకు. కాబట్టిగా మీరు ఎన్ని విమర్శలు చేసినా మేము అభివృద్ధి చేసి చూపెడతాం. మీరు అంటురుగా అది చెప్పుకుంటాం, మేము చేసినాం చెప్పుకుంటాం, మీరు చేయలేగా, మీరు చేసి మీకు 5 ఏళ్ళ నుంచి మరి బీసీ బంధులు ఎందుకు పెట్టలే? మీరు ఎక్కడ పోయినాయి మీ బీసీ బంధు? మీ దళిత బంధు ఎటు పోయింది? మీరు అన్ని మాటలు చెప్పిరు, మీకు జనాలు ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా చెప్పిరు. మీరు ఇప్పుడు అవకతవకంగా ఏదో కాంగ్రెస్ పార్టీలా అటైతారు ఇటైతారు, వీళ్ళకు పంచాయి పెట్టాలి వీళ్ళే అని. ఇప్పుడు గ్రామశాఖ అధ్యక్షుని నేను, అందరూ రావాలంటే రాలేరు, కొందరు పనులు ఉంటాయి. పార్టీలో నేను ఎంత పెద్ద కాదు, అందరూ సమానులే. టయానికి ఎవరు ఉండరు, అభివృద్ధి కొరకు ఒకరే. ఇప్పుడు పని చేయడానికి ఒకరు ఉంటారు, అందరు చెప్పుకుంటాం. మన ఇంటి సమస్య అయితే ఇంటి వరకు చెప్పుకుంటాం. పార్టీ అన్నప్పుడు పార్టీలో నేను పెద్ద నువ్వు పెద్ద అనేది ఏముండదు. ఎవరికి అనుకూలంగా ఉంటే, ఎవరు అందుబాటులో ఉంటే తిరుగుతారు. ఇప్పుడు కొంతమంది మా దాంట్లో వ్యవసాయం చేసుకుంటారు, కొంతమంది వేరే పనుల మీద. నేను పని చేసుకుంటా, నేను మండలం కలెక్టరేట్ కానీ ఇంకోటి తిరుగుతా. 40 రేషన్ కార్డులు ఇప్పించినాం ఇదే గవర్నమెంట్లో 18 నెలల్లో. టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం, బీజేపీ వాళ్ళకి ఇచ్చినాం, ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. పార్టీలతోటి సంబంధం లేదు. మరి మీరేం చేశారు 10 ఏళ్ళ నుంచి? మీ గవర్నమెంట్ ఉందిగా, మరి మీకు ఆ రోజు గుర్తు రాలేదా రేషన్ కార్డులు? ఆ రోజు గుర్తు రాలేదా వితంతులకు ఇండ్లు ఇవ్వలే అని? వితంతుల గురించి పెడుతుర్రు. ఆల్రెడీ ఆమె ఒంటరి మహిళని పెట్టిర్రు, ఆమెకు ఆల్రెడీ ప్రొసీడింగ్ ఇప్పించి 25 రోజులు అవుతుంది. అది మీకు అర్థమైందా? ఏదో 4 మీడియాలు ముందలు ఉండగానే మాట్లాడంగానే అయిపోతుందా? ఆమె ప్రొసీడింగ్ కాపీ గిట్ వచ్చింది. ఆ లబ్ధిదారికి ఆల్రెడీ మన గ్రామ అధికారి చెప్పిండు, ఎంపీడీఓ చెప్పిరు. మీరు ఎట్లా మాట్లాడుతురు? తెలుసుకొని మాట్లాడాలన్నా? అభివృద్ధి జరుగుతుందని కుళ్ళిపోయి మాట్లాడుతురా? ఇలాంటి దాంటిపై మా గ్రామంలో ఉన్న పెద్దలు మాత్రం ఖచ్చితంగా మేము వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం. మాకు విరుద్ధాలు ఏంది బుడదల రాయేస్తే మన మీద పడుతుంది, మనకు అవసరం లేదు. మనం పని చేయాలి, పని చేసుకుంటూ పోవాలి. ప్రతి ఒక్కరికి ఎంత దూరమైనా పోతాం. మా గ్రామంలో ఉన్న ఇక్కడ కార్యదర్శులు కానీ, ఉప సర్పంచులు కాదు, ఎవరు కానీ ప్రతి లబ్ధిదారికి ఇల్లు వచ్చేటట్టు, ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు కొత్త ఉన్న వాళ్ళు ఎవరు రాకున్నా కానీ
తెప్పించి ములకలపల్లిలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి కార్యక్రమం ఏందో చూపెట్టి వాళ్ళు బయటికి వెళ్ళి మేము 10 ఏళ్లలో ఏం చేయలేదు, మేము అడగాలంటే మా ముఖం లేదు అని ఇంట్లో కూర్చొనేటట్టు చేయకపోతే ఈ ములకలపల్లిలో నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాజీనామా చేస్తానని ఈ మీడియా మిత్రులకు మరియు మా సభ్యులకు చెప్తున్నాను. ఎవరు ఆశ్చర్యపడొద్దు. వాళ్ళ ఇళ్ళకి వస్తారు, మాయమాటలు చెప్తారు, రెచ్చగొడతారు, అది చేస్తారు ఇది చేస్తారు. తొందరపడొద్దు. ఎందుకంటే గవర్నమెంట్ అందరికి గవర్నమెంటే. వాళ్ళు ఇవాళ అంటారు గవర్నమెంట్ మీ అయ్యా జాగిరా, అది జాగిరా, ఇది జాగిరా అంటారు. గవర్నమెంట్ మా అయ్యా జాగిరా ఏం కాదు, మేము ప్రజలకు సేవ చేస్తుంది. మరి మీ అయ్యా జాగిరా అని 10 ఏళ్ళు ఏడా ఉన్నారు? 10 ఏళ్ళు ఎక్కడ పోయారు? 10 ఏళ్ళు మీ పాలనేగా. 10 ఏళ్ళలో చేస్తుంటే వద్దన్నామా మేము? 10 ఏళ్ళలో ఎక్కడన్నా మేము ఏమన్నా అడ్డుపడ్డామా? మరి ఆనాడు లేనిది ఈనాడు నీకు ఇందిరామిండ్లు వస్తే, సిసి రోడ్లు వేస్తే మీకు అంత ఇబ్బంది ఏంది? ఇప్పుడు ఇండ్లు వచ్చే వాళ్ళకు ఒక విడతల ఒకరికి వచ్చింది, ఇంకో విడతలు వస్తుంది. వాళ్ళకు పోయి చెప్తే వాళ్ళకి ఇండ్లు ఇవ్వద్దా? అవకతవకలు జరిగినాయంట. ఎవరైనా ఇందిరామిండ్లకు లంచాలు తీసుకుంటారా? ఇక్కడ ఎవరు కానీ నాతో పాటు ఎవరు తీసుకున్న పార్టీకి వెళ్ళి ఎమ్మటే సస్పెండ్ చేస్తాం. ఎవరు కానీ ఎక్కడ కానీ ఒక్క 10,000 కానీ 5,000 కానీ ₹5 బిల్ల తీసుకున్నా, పార్టీ పెద్దలు కానీ ఇంకా నేను కానీ ఎవరు తీసుకున్నా ఇమ్మీడియట్లీ అధ్యక్షుని నేను సస్పెండ్ చేపిస్తా. మండల అధ్యక్షుడు తగుల సర్వే కానీ ఇంకా పెద్దలు కానీ చెప్పి సస్పెండ్ చేపిస్తాం. ఎందుకండి అవకతవక మాటలు? మీరు చేయలేదు, చేయనప్పుడు ఊకోరి, మేము చేసి చూపెడుతున్నాంగా. మీరు ఎక్కడ కానీ మా పార్టీలో ఎవరన్నా అవకతవకలు చేసి ఉండి మీకు ఇల్లు వస్తుందని అది వస్తుందని మభ్యపెట్టి ఏమైనా తీసుకుంటే మీరు చెప్పండి. అక్కడ ఎవరు నష్టపోయారో అక్కడున్న వ్యక్తిని తీసుకొచ్చి, బాధితుని తీసుకొచ్చి మీరు చెప్పండి. దేనికైనా సిద్ధమే. ఏదో 4 మాటలు మాట్లాడి మీడియా ఉందిగా ఏం చేస్తే పద్ధతి కాదుగా. మేమేమన్నా వద్దానమా? మీరు చేస్తుంటే అభివృద్ధి, మేము చేసే కార్యక్రమాలకు మీరు అడ్డుపడితే అది ఎట్లా కరెక్ట్? మీకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరి. మేము ఇప్పుడు 10 ఇండ్లలో 8 ఇండ్లు అయిపోయినాయి, ఇంకా 20 ఇండ్లు ములకలపల్లి గ్రామ పంచాయతీకి తెప్పించే బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్కరిది. తెప్పిస్తాం. గౌరవ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ అన్న గారికి, పెద్దలు జానారెడ్డి గారికి ఈ 5 ఏళ్ళు ములకలపల్లికి ఏం కావాలో అది తెప్పిస్తేనే ములకలపల్లి మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని తిరుగుతాం. లేకపోతే మేము మీ లెక్క కల్లెబొల్లి మాటలు చెప్పి ఊరు బయట వండుకునే మాటలు చెప్పము. బరాబర్ చెప్తున్నాం, చెప్పము. 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న మోటార్ ఖరాబ్ అయింది. ఆ మోటార్ అడ్రస్ లేదు. గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక్కసారి సంప్రదించగానే పంపు కానీ అక్కడ కేబుల్ సాట ప్రతి ఒక్కటి ఇచ్చిండు. మీకు తేవద్దని చెప్పినావా? అప్పుడు మీరే ఊరుగా. ఏది కానీ మాకు శాసనసభ్యుల కాడికి పోయి అంత ధైర్యం ఉంది, పోతాం. మేము ఆయన కొరకు కష్టపడ్డాం. మేము ₹10 ఆశిస్తోళ్ళం కాదు, లంచాలు తీసుకుంటోళ్ళం కాదు. పేద ప్రజలకు పనులు చేస్తున్నాం. అది మీరు చూడలేక మీరు ఏదో మద్యం మత్తులను ఏదో తాగి ఏదో ప్రెస్ మీట్ మాట్లాడి అవకతవకలు మాట్లాడితే జనాలు నమ్మరు. పని చేయండి, బాధ్యతలు తీసుకురండి. ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్. మీరు ఎన్ని మాటలు చెప్పినా మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా నిండు సముద్రంలాగా కలిసికట్టుగా ఉంటాం. ఇక్కడ ఎవరికి కానీ కాంగ్రెస్ పార్టీలో మనసుపార్థాలు ఉండవు. అందరూ సమానులే. ఎవరు చెప్పినా ఇక్కడ పెద్దలు ఎవరు చెప్పినా మేము అందరం అంగీకరిస్తాం. యువత కానీ మా దాంట్లో మాకు మస్తుగా ఉంటాయి. ఇంట్లో గొడవలు అన్నప్పుడు మస్తుగా ఉంటాయి. అన్నీ సర్దుకపోతాం. ఏదో 4 మాటలు ఆయన చెప్పి 4 మాటలు ఏది ఉండదు. ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పనిచేసి ఎక్కడ బుద్ధి చెప్పాలనో అక్కడ చెప్తాం. కొందరు వ్యక్తులు ఈరోజు ఇల్లు గెలిచిర్రు. అసలు ఎక్కడ గెలిచిండో తెలుసా? ఇలా మాట్లాడుతురు. ఏడ గెలిచి ఆడిపోయినావు? ఈడ గెలిచి ఏడనో ఉంటివి. ఎవరన్నా నమ్ముతురా? అల్లకు పోతే వాళ్ళు నమ్మరాయ్, ఇల్లు ఉంటే వీళ్ళు రానిరాయ్. అందుకనే అక్కడ పోలేక రాలేక ఇది ఒకటి పెట్టుకున్నామి. దుకాణం పెట్టుకుంటే ఎవడన్నా ఓడొస్తాడు అన్నట్టుగా అవన్నీ ఏం ఉడకవు. మేము ఏం చేయాలనో చేస్తాం. మా పెద్దలు ఇక్కడ అందరూ వాళ్ళ సహకారంతో మేము ముందరికి పోతాం. ఎవరిని తీసేసేది ఏముండదు. ఒకరోజు అటు ఇటు కావచ్చు, ఏదున్నా అందరినీ కూర్చోబెట్టి మా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంకెవరికైనా సమస్య ఉన్నా కానీ వాళ్ళని కనుక్కొని అది మంచి అంటేనే మంచి, చెడు అంటేనే చెడు. నేను తప్పు చేసినా నన్ను మాట్లాడవచ్చు, ఇంకెవరు తప్పు చేసినా వాళ్ళని అడగవచ్చు. కానీ మా దాంట్లో మాకు అవసరం లేదు. మేము కలిసికట్టు ఉంటున్నాం. వాళ్ళకి ఎట్ట బుద్ధి చెప్పాలనో, రేపు స్థానిక ఎలక్షన్లో వాళ్ళని ఎక్కడ బుద్ధి చెప్పాలి, ఎక్కడ ఏం చేయాలనో మాకు పెద్దలు ఇక్కడ సహకారం చేస్తోళ్ళు. పెద్దలు జానారెడ్డి ఉండు, జయవీరుండు, ఇంకా మన మండల నాయకులు ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని వాళ్ళకు స్థానిక ఎలక్షన్లో ఏం చెప్పాలనో చెప్పి
కూర్చోబెడతాం. అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ముందుంటుంది. జై కాంగ్రెస్.